పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని మాత్రమే కాపులు ఆయన్ని ప్రేమిస్తున్నారు. చిరంజీవి గారిని కూడా అలాగే ప్రేమించారు. మనవాడు ఎవడు కాలేదు ఇంతవరకు అనేది. నేను కాను, చంద్రబాబే అవుతాడు అన్న తర్వాత ఎందుకు కాపులు నీ అంట ఉండాలి అని నేను అడుగుతున్నా. చెప్పండి, నువ్వేమైనా స్పెషల్గా ఏమన్నా కాపులకు ప్రత్యేకంగా ఏమైనా చేసావా? దిస్ ఈజ్ ద లాజికల్ పాయింట్. ఈ పాయింట్కి ఆయన సమాధానం చెప్పుకోగలిగితే నిలబడతాడు, లేకపోతే లేదు. నేనున్నాను కాబట్టి కాపులు 100% కాపులు చంద్రబాబు నాయుడికి ఓట్లు వేస్తూ, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తూ, ఆయన తప్పుకుంటే లోకేష్ను ముఖ్యమంత్రి చేసే స్థాయికి కాపుల్ని దిగదార్చేటటువంటి కార్యక్రమం నేను చేస్తాను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారి యొక్క భ్రమ, తెలివి తక్కువతనం అనేది నేను అభిప్రాయపడుతున్నాను. 2019 ఎన్నికల్లో కాపులు మీకు సపోర్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత, ఆ తర్వాత కూటమిగా ఏర్పడింది కాబట్టి కూటమికి కాపులందరూ సపోర్ట్ చేశారు అవుట్రైట్గా మ్యాక్సిమం. కూటమి అంటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశాడు కాబట్టి మనం అందరం ఈసారి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి వెంట ఉండాలని మెజారిటీ ఆఫ్ కాపుస్ నిర్ణయం చేసుకున్నారు. ఈ 21 నెలల పాలనలో కాపుల్లో పవన్ పట్ల వ్యతిరేకత పెరిగిందంటారా? దానికి తెలుసు, తొందర ఏముంది.